హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో మల్లె పువ్వులా ఉండే మెత్తటి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది 2-3 గంటలు నానబెట్టిన మినపప్పు అండి. ఇది బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఈ నానబెట్టిన మినపప్పుని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేద్దాం. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండర్లో ఈ పప్పును గ్రైండ్ చేద్దాం. ఇంత మెత్తగా అవ్వాలి. మినపప్పు నలిగేలోపు 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల రవ్వ వేసి కలుపుకుంటున్నానండి. నేను గ్రైండర్లో వేసాం కాబట్టి 3 గ్లాసుల రవ్వ కలుస్తుంది. ఇది బాగా కడిగి నీళ్ళు లేకుండా పిండి ముందుగా మనం రుబ్బుకున్న మినపప్పు పిండిలో ఈ రవ్వ వేసుకొని కాస్త ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచుకుందాం. నైట్ అంతా ఉంచితే చక్కగా పొంగుతుంది. ఇడ్లీ పాత్రలో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకుందాం. ఒక నైట్ ఉంచిన తర్వాత మీకు ఇడ్లీ పిండి చూపిస్తున్నాను చూడండి. ఇది రాత్రంతా పొలవబెట్టిన ఇడ్లీ పిండి. చూడండి ఎలా పొంగిందో. ఇది బాగా కలిపి ఇడ్లీ రేకుల్లో లోతు గట్టితో కొంచెం తీసి ఇడ్లీ రేకులపై ఇడ్లీలా వేద్దాం. ఇలా 4-5 రేకులు వేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ మీద నీళ్లు వేడి చేసాం కదా ఇడ్లీ పాత్రలో. ఇప్పుడు దానిలో మనం ఇడ్లీ వేసిన ఈ స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. ఇడ్లీ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ ఇడ్లీలను తీసి హాట్ బాక్స్లో వేసుకుంటే చాలాసేపు వేడిగా ఉంటున్నాయి. ఇడ్లీ చల్లారకుండా ఉంటుంది. ఒక్కొక్కరికి సర్వ్ చేద్దాం. ఒక ప్లేట్లో 3 ఇడ్లీలు, కొద్దిగా కారపొడి, చట్నీ, సాంబార్ కూడా వేసి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా, ఎంత తెల్లగా మెత్తగా ఉండే ఇడ్లీలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదం. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదములు.